ఒకసారి మనతో పాటు చావా కిరణ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్కారం అండి. అన్న ఇది చెప్పండి, ఈ కృష్ణా జలాల ఇష్యూ ఎలా చూడొచ్చు అన్న? కృష్ణా జలాల విషయంలో అంతకు ముందు టీఆర్ఎస్ పార్టీని, ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా సార్లు మేమైతే ఇలా చేస్తాం అలా చేస్తాం, తెలంగాణ అన్యాయం జరగదు, తెలంగాణ వాళ్ళకి వాటర్ విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరగదు అన్నారు. కానీ ఇలా ఇదే ముఖ్యమంత్రి గారు ఇలా ఆంధ్ర రాష్ట్రంతో కుమ్మక్కయి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడమే కాకుండా ఉన్న మిగతా ప్రాజెక్టుల మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని ఏమి పట్టించుకోకుండా రేపు వచ్చేది సమ్మర్ ఎండాకాలం, లాస్ట్ మినిట్ లో ఇప్పుడున్న పంటలకి కూడా నీళ్ళు ఇస్తారా వీళ్ళు ఇంకేమైనా అయితే అనే పరిస్థితులు పడుతున్నాయి. అట్లనే కరెంటు పరిస్థితి కూడా అదే విధంగా ఉండే పరిస్థితి. ఇదే కృష్ణా జిల్లాల విషయంలో పూర్తిగా తెలంగాణకి అన్యాయం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఇది మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటర్ ని మనము ఎక్కువ వినియోగించుకోవాల్సిన పరిస్థితి మనకే ఉంది తెలంగాణ. అలాంటిది ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనకున్న తెలంగాణలో ఖమ్మం నుంచి నీళ్లు వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళిపోతాయి, అటు కృష్ణా నుంచి అటు వాళ్ళకున్న కాలువకి ఆంధ్రాకి వెళ్ళిపోతాయి. ఎటు తిరిగి కింద ఉన్నది వాళ్ళు కాబట్టి వాళ్ళకే న్యాయం జరుగుతుంది. పైన ఉన్న వాడికి నీళ్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మిగిలిన నీళ్ళు కిందకే పోతాయి కానీ పైకి అయితే రావు కదండి. కానీ అట్లాంటప్పుడు మనకి ఎక్కువ ఇవ్వాలి కదా నీళ్లు. అట్లా ఇవ్వకుండా ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనకు అన్యాయం చేస్తూ నిజంగా ఇది చాలా స్వార్థం, దారుణం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పాడు, ఏమని మేము వస్తే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, మేము అది చేస్తాం, మేము ఈ జలాల విషయంలో తెలంగాణకు న్యాయం చేస్తాం అన్నారు. ఈ తెలంగాణ న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నారు ఇంకా వీళ్ళు వచ్చాక. అంటే అన్న అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, గతంలో ఈ యొక్క కేసీఆర్ పరిపాలన వల్లనే మనం ఆంధ్ర జగన్ తోటి పెత్తందారి ఒక తొత్తుగా మారి మొత్తం నీళ్ళు వదిలేసిండు అని చెప్పేసి నిన్న నారాయణపేట సభలో మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు సేమ్ అదే పని చేసింది కదండి జగన్ గారు. మన చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు కూడా తొత్తుగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు వాస్తవంగా జగన్ కి తొత్తుగా చేశారని, ఇవాళ సేమ్ అదే పని చంద్రబాబు గారు తొత్తుగా అయ్యి ఇదే ఈయన గారు చేస్తున్నారు కదా. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న దీని అంటే కృష్ణా జలాలు నిజంగానే ఇలాగే టీఎంసీలు ఆంధ్రాకి వెళ్తే ఎలా ఉండబోతుంది అనుకుంటూ? తెలంగాణలో ఉన్న పంటలు రైతులు నమ్మి తెలంగాణలో పంటలు వేసుకున్నాక పంట నష్టపోయి పెట్టుబడులు పంట నష్టపడిపోయి చివరికి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీళ్లు వస్తేనే పంట వేసుకుంటారు, నీళ్లు స్టార్ట్ అయ్యి పంట నడుస్తుంటే సగం పంటలు లాస్ట్ లో పంట చేతికి వచ్చేయడానికి వాటర్ ఉండవు. వాటర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, రైతు పెట్టుబడి పెట్టి ఉన్న డబ్బులు పోగొట్టుకొని అప్పులు తీసుకొచ్చి రైతు ఆగంగాటమే కదండి. ఇది వాటర్ ఎక్కువ వచ్చేది రైతులు. తర్వాత ఇంకోటి మనకి కూడా మనం ఆధారపడేది తాగే జలాలు కూడా ఎక్కువ దేని మీద ఆధారపడుతున్నాం, కృష్ణానది మీద. మన హైదరాబాద్ దేని మీద ఉంటుంది, కృష్ణానది మీద. మనం ఉన్న తెలంగాణలో ఉన్న మాక్సిమం ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, చాలా ఏరియాలకి మనం ఏ వాటర్ ఇస్తున్నాం, కృష్ణా వాటర్. ఈ వాటర్ అనేది లేకపోతే చివరికి తాగడానికి కూడా మనకి వాటర్ లేని పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నాం. తెలంగాణకి మాత్రం వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా రైతులకు ఇంకా అన్యాయం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైన పరిణామమే. దాంతో పాటు వీళ్ళు చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తామని చెప్పారు, వాళ్ళు అన్యాయం చేస్తారని చూపించారు వాళ్ళు. కానీ వీళ్ళు అదే అన్యాయం వీళ్ళు చేసుకుంటూ పోతుంటే మనం ఎవరిని ప్రశ్నించాలండి? అంటే గవర్నమెంటే చేసుకుంటూ పోతుంది అన్యాయం. ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా ముందలున్నాడు దొంగ అంటున్నారు, కానీ మనం మేము గజ దొంగలమని చెప్పకపోవడానికి ఈ అర్థం కానటువంటి పరిస్థితి అసలు. ముఖ్యంగా అసలు అన్న చెప్పండి. ఇప్పుడు మీరు ఒక గజ దొంగలు, వాళ్ళ దొంగలు గజ దొంగలే కాదు. ఇవాళ ఎలా చూసినా కూడా ఇక్కడ రాష్ట్రం ఏమైపోయింది, వచ్చి గవర్నమెంట్ ఎన్ని రోజులండి, ఎలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రోజులు ఒక 15 నెలలు 15 నెలల పరిస్థితిలో సుమారుగా ఏం జరుగుతుంది? ఎవరైనా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా? ఎవరైనా ఏమంటున్నారు, ఇంత దారుణమైన గవర్నమెంట్ చూడలేదు అంటున్నారు. ఆ పరిస్థితి తీసుకొచ్చుకొని ఇవాళ జనాల్ని ఇబ్బంది పెడుతూ అన్ని పథకాలు చెప్పడానికి అమలు కాని పథకాలు చెప్పారు. వాటిని అమలు చేయకపోగా 2,02,30,000 రుణమాఫీ ఉందండి. రైతుకి అది బాధ్యత, రైతు అవసరమే కదా. రైతుకు రుణం ఇవ్వకుండా అయిపోయింది, ఆ రుణమాఫీ కాకుండా అయిపోయింది. 20% రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవాళ ఏది తీసుకున్నా సరే ఇలా మనకి ఇలా రైతు భరోసా వేస్తున్నారు. రైతు భరోసా పరిస్థితి 3 ఎకరాలకు 1 కుంట తక్కువ ఉన్నోడే తప్ప 3 ఎకరాల ఉన్నోళ్ళకి రాలేదు ఇంతవరకు. 3 ఎకరాలని పేరు చెప్పారు. 3 ఎకరాలు తక్కువ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 3 ఎకరాల వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఇస్తే మినిమం చెయ్యాలి రైతులకు. ఒక పథకం చేయండి. ఇదేంటండి ఇంత దారుణంగా ప్రతిదీ కూడా రైతుని మోసం చేయడంలో
మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ అయిపోయింది. మోసం చేయడం, రైతులు మోసం చేయడంలో, రైతులకు అన్యాయం చేయడంలో, రైతులకు పక్షపాతిగా పనిచేస్తామని చెప్పి భరోసాలు రైతుకు, కౌలు రైతులకు అని అదేని ఎన్ని చెప్పారండి? ఏం జరిగింది చెప్పండి. అంటే ఇప్పుడు ఒక ఈడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మేము కాదు దొంగలు మీరు అని చెప్తా ఉన్నారు, వీళ్ళేమో మేము కాదు దొంగలు మరి మీరు అంటారు. మరి వీళ్ళు దొంగలు కాక వీళ్ళు దొంగలు కాక మరి నీళ్ళు ఎవరు ఎత్తుకోపోతున్నారు? ఉంది సార్, రెండు దొంగలే వస్తాం, రెండు దొంగలే. ఎలా దొంగలు అంటే రెండు వాళ్ళు ఉండగా వాళ్ళు కొన్ని గుట్టలకని వాటికని వీటికని భూములకి డబ్బులు ఇచ్చి వాళ్ళు రెవెన్యూని పాడు చేశారు. వీళ్ళేంటి అలివి కాని పథకాలు చెప్పి వీళ్ళు చేశారు. ఎక్కడన్నా మీరు చూస్తూ ఉన్నారు ఈ రోజు. సరే మేము మాట్లాడాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఒకటే, ఈ రోజు రైతే కాదండి, ఉన్న ప్రతి సామాన్యుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? అటు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల. అలివి కాని పనులు చెప్పి ఎవరైనా సరే, మనమైనా స్వతహాగా రైతు పరంగా కావచ్చు, ఒక ఉద్యోగస్తుల పరంగానే కావచ్చు, ఎవరైనా ఇలా ఉద్యోగస్తులు ఇబ్బందులు ఏంటంటే టీచర్స్ ఎంత బాధపడుతున్నారండి. ఇలా వాళ్ళకి ఎన్ని పెండింగ్ ఉన్నాయండి? 5 కేసులు పెండింగ్ ఉన్నాయి. అంటే వాళ్ళని ఏం చేశారంటే మోసం, వీళ్ళు వచ్చి కూడా వాళ్ళు చేశారని చెప్పారు మోసం. వాళ్ళు ఒక్కటి చేయలే, వీళ్ళు ఒక్కటి చేశారు వచ్చి. ఎన్ని పెండింగ్లు ఉన్నాయండి? ఇవాళ ప్రతిదీ ఇవాళ రైతులకు గాని ఉద్యోగస్తులకు గాని ఎవరికన్నా 1% న్యాయం జరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది గవర్నమెంట్. ఇలా అదే దేశవ్యాప్తంగా ఉంది. దేశవ్యాప్త ప్రజలు ఏం చూస్తున్నారు ఇలా మిగతా రాష్ట్రాల్లో కూడా మనం తీసుకోవాలండి. మిగతా రాష్ట్రాలు చూస్తే కూడా ఇవాళ గవర్నమెంట్ కానీ ఇలా ఉన్న పరిస్థితుల్లో కానీ కాంగ్రెస్ ఎక్కడన్నా మళ్ళీ అవుపడుతుందా అండి? వీళ్ళు ఏమంటారు, ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే అండి, మోడీ గారితో కేసీఆర్ తోటి మోడీ కేసీఆర్ దమ్ముంటే చర్చకు రండి మాట్లాడుకుందాం అంటున్నారు. అంటే సార్, మోడీ గారి దమ్ము గురించి, మోడీ గారి గురించి మాట్లాడే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఇవాళ మోదీ గారిని చూసి, మోదీ గారు చేసే మన ఇండియా పరిస్థితిలో, మనం ఉన్న భారతదేశ పరిస్థితిలో మోదీ గారి ప్రభావంతోనే ఇవాళ మోదీ గారితోనే ఎన్ని రాష్ట్రాలలో మనకి ఇవాళ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పారు. ఎక్కడ నవ్వుపడదండి ఒక సీట్ అయినా కాంగ్రెస్ కి? ఇవాళ అదే ఢిల్లీని మొత్తుకున్నారు. ఏమని? మేము చేస్తాం, వాళ్ళు చేస్తాం, మేము ఉడతాం, వాళ్ళు ఉడతాం. ఉడుతున్నాయన ఉడుచుకొని పోయిండు, ఊడిపిస్తున్నాయన ఉపడకుండా అసలు పోయిండు. కానీ భారతీయ జనతా పార్టీ అండి 1-2 సీట్ల నుంచి ఏ పరిస్థితికి వచ్చిందని స్వయం సిద్ధాంతంతో పనిచేస్తూ ఎక్కడా కూడా సంక్షేమ పథకాల విషయంలో చిన్న సన్నది అంటే న్యాయపరంగా ఉపయోగపడేది. ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను, రైతుగా ఏం చెప్తాను, కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఎట్లా అండి? 1 కుంట ఉన్న 10 కుంటల భూమి ఉన్నవాడికి అదే వస్తుంది, 10 ఎకరాల భూమి ఉన్నవాడికి అదే వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ 10 కుంటల భూమి ఉన్నవాడికి 6,000 రూపాయలు చాలా అవసరం. అంటే మనం 10 కుంటల భూమి ఉన్నవాడికి న్యాయం చేస్తున్నాం కదా. అదే వీళ్ళు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ అంతకుముందు ఏం చేసింది? భూస్వాములకు డబ్బులు ఇచ్చింది. అంటే సంక్షేమ పథకాలలో ఉపయోగపడే పథకాన్ని ముందు చూపుతో ఇచ్చేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారిని చూసి ఇవాళ ఎన్ని రాష్ట్రాల్లో మళ్ళీ కూడా మేము కూడా ఇక్కడ బీజేపీని గెలిపించుకోవాలని చేశారు. అక్కడ ఏమన్నా ఎటువంటి ఉన్నాయి సార్? అక్కడ ఏం స్కామ్లు ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఇవాళ మన దగ్గరకు వస్తే పథకాలు అమలు చేయలేకపోగా రాష్ట్ర పరిస్థితి ఒక్కొక్క దగ్గర, మన ఖమ్మం జిల్లా తీసుకుంటే 3 మంత్రులు, ఎవరి పరిస్థితి ఎవరికి వాళ్ళే లీడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ నేను ముఖ్యమంత్రిని, నేను ముఖ్యమంత్రి, లేకపోతే నేను చెప్పింది అర్థం చెప్పే పరిస్థితి చేసుకుంటున్నారు. అదే మన ఇలా ఇక్కడ ప్రజలకు ఏం చేస్తారు చెప్పండి సార్? మొన్న రీసెంట్ గా రేషన్ కార్డులు అన్నారు, ఎంతవరకు వచ్చింది? గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్నారు, ఎంతవరకు వచ్చిందండి? ఓన్లీ వాళ్ళని ఒక 1 వారం రోజులు ఊళ్ళో పనులు చేసుకోకుండా చేశారు జనాల్ని. ఇళ్ళ కాడ కూర్చున్నాడు కోసం చూస్తున్నారు. చావు కిరణ్ గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.